హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో డిసెంబర్ లో రాబోయే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. నవంబర్ లో మనకి తెలియకుండానే సైలెంట్ గా చాలా మొబైల్స్ లాంచ్ అయ్యాయి. అన్ని పెద్ద పెద్ద మొబైల్స్ లాంచ్ అయ్యాయి. లైక్ ఒప్పో ఫైండ్ X9 సిరీస్ లాంచ్ చేశారు. X9 అండ్ X9 Pro రెండు మొబైల్స్ లాంచ్ అయినాయి. OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్ OnePlus 15 లాంచ్ చేశారు. Realme GT8 Pro లాంచ్ చేశారు. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు iQOO 15 కూడా లాంచ్ చేస్తున్నారు. అండ్ దీని ప్రైస్ బేస్ మోడల్ 73,000 రూపాయలు పెట్టారు. కార్డ్ డిస్కౌంట్ 7,000 రూపాయలు అండ్ అడిషనల్ కూపన్ ఆఫర్ ఒక 1,000 రూపాయలు. ఎఫెక్టివ్ ప్రైస్ 65,000 రూపాయలు పెట్టారు. మీరేమనుకుంటున్నారు ఈ ప్రైస్ గురించి? కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఇది అమెజాన్ లో సేల్ కి వస్తుంది. కావాలంటే మీరు డిసెంబర్ 1వ తారీఖు కొనుక్కోవచ్చు. అండ్ అమెజాన్ లో ప్రెసెంట్ బ్లాక్ ఫ్రైడే సేల్ జరుగుతుంది. మీరు మన ఫెస్టివల్ సీజన్ లో ఏమైనా కొనుక్కోవడానికి ప్లాన్ చేసి మిస్ అయ్యి ఉంటే ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్ లో కొద్దిగా కార్డ్ ఆఫర్స్ వస్తున్నాయి. మీకు ఏదైనా కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ కోసం లాంచ్ చేసే ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనమాట. OnePlus 15 కానీ iQOO 15 కానీ నెక్స్ట్ ఇయర్ 2026 కోసం లాంచ్ చేసే ఫ్లాగ్షిప్ ఫోన్స్. ఇవే ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచెస్ డిసెంబర్ లో కూడా మనం చూస్తాం. ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా డిసెంబర్ అండ్ జనవరిలో మన ముందుకు వస్తాయి. వీటిల్లో డిసెంబర్ లో కూడా చాలా మంచి లాంచ్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం రీసెంట్ గా OnePlus 15 లాంచ్ కాగానే చాలా మంది OnePlus 15R ఎక్కడ అని అడుగుతున్నారు. నార్మల్ గా వీళ్ళు రెండు ఫోన్స్ ఒకటేసారి లాంచ్ చేస్తారు. కాకపోతే 15R ఈసారి కొద్దిగా లేట్ గా లాంచ్ చేస్తున్నారు. డిసెంబర్ 17వ తారీఖు 15R వస్తుంది. అయితే ఈసారి 15R లో ఒక చేంజ్ ఉంది. ఎప్పుడు OnePlus తీసుకొచ్చే R సిరీస్ ఫోన్స్ లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి వస్తాయి. కానీ ఈసారి OnePlus 15R మాత్రం లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి వస్తుంది. అయితే అది 8 Elite Gen 5 కాదు. నార్మల్ గా మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెస్ లైనప్ ఎలా ఉంటుంది అంటే, లాస్ట్ టైం మనకి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ లాంచ్ చేశారు. దానికి కింద 8s Gen 4 లాంచ్ చేశారు. కానీ ఈసారి పేర్లు మార్చేశారు. టాప్ ప్రాసెసర్ కి ఏమో 8 Elite Gen 5 అని పెట్టారు. అండ్ 8s Gen 5 గా రావాల్సిన ప్రాసెసర్ కి 8 Gen 5 అని పేరు పెట్టారు. సో ఈ 8 Gen 5 ప్రాసెసర్ తోటి ఈసారి 15R రాబోతుంది. నార్మల్ గా ట్రెడిషన్ ప్రకారంగా చూసుకుంటే లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 8 Elite తోటి రావాలి. కానీ ఈసారి లేటెస్ట్ గా లాంచ్ అయిన సెకండ్ చాయిస్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 8 Gen 5 తోటి వస్తుంది. దీనికి ఇండికేషన్ ఏంటంటే OnePlus 15R ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ రూమర్స్ ప్రకారం దీంట్లో కూడా 1.5K 165Hz డిస్ప్లే ఉంటుందంట. అండ్ ఈసారి బ్యాటరీ అయితే 7,800 నుంచి 8,000 mAh మధ్యలో ఉండొచ్చు విత్ 120W ఆర్ 100W ఫాస్ట్ ఛార్జింగ్. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. నాకు తెలిసి దీని ప్రైస్ ఒక 45,000 రూపాయలు పైన పెట్టచ్చు. నార్మల్ గా 15R ఎప్పుడు కూడా లాస్ట్ టైం 13R ఏ ప్రైస్ లో లాంచ్ చేశారు, 43,000 రూపాయలకు లాంచ్ చేశారు. ఈసారి ఒక 3,000 రూపాయలు ఎక్స్ట్రా చేసుకున్నా గానీ 46,000-47,000 రూపాయల దగ్గర 15R లాంచ్ కావచ్చు. నెక్స్ట్ డిసెంబర్ 2వ తారీఖు వివో నుంచి వివో X300 సిరీస్ వస్తున్నాయి. మొత్తం వీళ్ళు రెండు ఫోన్స్ తీసుకొస్తారు, వివో X300 అండ్ X300 Pro. ఇందులో ఈ రెండు ఫోన్స్ లో కూడా Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. X300 కొద్దిగా తక్కువ ప్రైస్ లో వస్తుంది. దీనిలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 6,000 mAh దాకా ఉంటుంది. డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. కొద్దిగా చిన్న సైజ్ డిస్ప్లే తోటి తీసుకుని వస్తారు. లైక్ 6.5 ఇంచ్ అలా ఉండొచ్చు డిస్ప్లే సైజ్. అండ్ X300 Pro సరికి కొద్దిగా బిగ్గర్ బ్యాటరీ తోటి ఇంకొద్దిగా బెటర్ కెమెరాస్ తోటి వస్తుంది. ప్రాసెసర్ సేమ్ ఉంటుంది. Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే అని ఉంటుంది. కొద్దిగా పెద్ద డిస్ప్లే సైజ్ ఉంటుంది. 6.78 ఇంచ్ అలా ఉంటుంది. కెమెరాస్ వచ్చేసరికి దీనిలో టెలిఫోటో కెమెరా 200 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అంటే ఇది పెరిస్కోపిక్ జూమ్ కెమెరా అనమాట. అంటే 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 10x వరకు లాస్లెస్ జూమ్ చేయొచ్చు, 120x జూమ్, ఇవన్నీ ఈ పెరిస్కోపిక్ జూమ్ కెమెరాకి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ప్రైమరీ కెమెరా కూడా బెటర్ సెన్సార్ తీసుకొని వస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. ఇది సోనీ LYT 828 సెన్సార్. ఇది లేటెస్ట్ ఫ్లాగ్షిప్ సెన్సార్ అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ Samsung JN1 సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ 50 మెగాపిక్సెల్ కెమెరా Samsung JN1 సెన్సార్ ఉంటుంది. బ్యాటరీ 6,500 mAh బ్యాటరీ దాకా ఉంటుంది. అందులో కెమెరా ఇమేజ్ ప్రాసెసింగ్ కి రెండు సెపరేట్ చిప్స్ ఉంటాయి. ఒకటి వివో S1 చిప్ ఉంటుంది. ఈ S1 చిప్ మీరు నార్మల్ గా ఫోటో తీసేటప్పుడు కెమెరా ప్రివ్యూ చూపిస్తుంది కదా, ఆ ప్రివ్యూ చూపించడంలో హెల్ప్ అవుతుంది. ఈ S1 చిప్ అయితే X300 లో ఉండదు, ఓన్లీ X300 Pro లో మాత్రమే ఉంటుంది. అండ్ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఇమేజ్ ప్రాసెస్ చేయడానికి వివో V3 Plus చిప్ ఉంటుంది. ఇది రెండు X300 అండ్ X300 Pro రెండిట్లో ఉంటుంది. సో ఈ రెండు ఫోన్స్ అయితే డిసెంబర్ 2వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ఇందులో ప్రైజెస్ X300 మేబీ ఒక 70,000-75,000 రూపాయల దాకా పట్టచ్చు. X300 Pro అయితే మీకు 1,00,000 రూపాయల పైన ఉంటుంది. లాస్ట్ టైం X200 Pro 95,000 రూపాయల దగ్గర లాంచ్ చేశారు. ఈసారి ఒక 5,000 రూపాయలు ఎక్కువ ప్రైస్ అనుకున్నా గానీ 1,00,000 లేదా 1,05,000 రూపాయల దాకా ప్రైస్ పెట్టచ్చు. అండ్ ఈసారి వీళ్ళు X300 Pro కి కంప్లీట్ ప్రొఫెషనల్ రిగ్ కూడా తీసుకొని వస్తున్నారు. అంటే ఈ X300 Pro కి మీరు ప్రొఫెషనల్ గా కెమెరా లెన్సెస్ అవి కూడా అటాచ్ చేసుకోవచ్చు. మరి ఆ కిట్ ప్రైస్ ఎంత పెడతారు మరి చూడాలి. అండ్ డిసెంబర్ 12వ తారీఖు వోబుల్ అని ఒక కొత్త ఇండియన్ బ్రాండ్, ఇది ఇండియన్ ఆరిజిన్ బ్రాండ్ అనమాట. అంటే లైక్ మనకి మైక్రోమాక్స్ ఉంటుంది కదా, ఆ మైక్రోమాక్స్ లావా అనుకోవచ్చు. ఈ బ్రాండ్ నుంచి డిసెంబర్ 12వ తారీఖు ఒక ఫోన్ ని తీసుకొని రాబోతున్నారు. అమెజాన్ లో వీళ్ళు అఫీషియల్ బ్యానర్స్ రిలీజ్ చేశారు. వీళ్ళు రిలీజ్ చేసిన బ్యానర్స్ ప్రకారం చూస్తుంటే ఇది కెమెరాని బాగా టార్గెట్ చేసి తీసుకొస్తున్నట్టు అర్థమవుతుంది. మరి చూడాలి. ఎపిక్ ఫ్రంట్ కెమెరా అంటున్నారు. మరి ఆ బ్యానర్లు ఏమో బెల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దీని ప్రైస్ ఎంత పెడతారేమో. మేబీ నాకు తెలిసి ఒక 15,000 రూపాయలు లోపే తీసుకొని రావచ్చు, కొత్త బ్రాండ్ కాబట్టి. మీరు మరీ ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, చూద్దాం ఎలా ఉంటుందో. ప్రెసెంట్ ఇప్పుడు వరకు అయితే డేట్ తో సహా కన్ఫర్మ్ అయింది అయితే ఈ రెండు సిరీస్, OnePlus 15R ఒకటి, వివో X300 సిరీస్ ఒకటి. కన్ఫర్మ్
కాకుండా ఎక్కువ రూమ్స్ వస్తున్న ఫోన్స్ చూసామంటే ఫస్ట్ ఒప్పో రెనో 15 సిరీస్. ఇందులో రెండు ఫోన్స్ ఉంటాయి, ఒప్పో రెనో 15 అండ్ 15 ప్రో. రెండు ఫోన్స్ కూడా డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ తోటి వస్తాయి. లాస్ట్ టైం ఆల్రెడీ 14 సిరీస్ లో చూసాం. 14 సిరీస్ లాగే ఉంటాయి, కొన్ని చిన్న చిన్న చేంజెస్ మాత్రం ఉంటాయి. లిటరల్లీ చెప్పాలంటే ఆ కొన్ని చిన్న చిన్న చేంజెస్ కూడా ఉండవు, చాలా మైనర్ చేంజెస్ తీసుకొచ్చి ఏదో ఒక కొత్త సిరీస్ లాంచ్ చేయాలి కదా కొత్త సంవత్సరంలో అన్నట్టు రెనో 15 సిరీస్ అయితే తీసుకొని వస్తున్నారు. లాస్ట్ టైం లాగే సేమ్ ప్రాసెసర్ అండ్ స్పెక్స్ కూడా దాదాపు సేమ్ ఉంటాయి, కొద్దిగా డిజైన్ ఆ అంబియన్స్ కొద్దిగా మారుతుంది. ఇందులో రెనో 15 కొద్దిగా చిన్న ఫోన్ విత్ 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 ప్రో లో వచ్చరికి కొద్దిగా పెద్ద సైజ్ ఫోన్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6500 mAh పైన బ్యాటరీ ఉంటుంది. 15 ప్రో వచ్చరికి దాదాపు 37,000 రూపాయలు ఇచ్చి 40,000 రూపాయల మధ్యలో పెడతారు. 15 ప్రో వచ్చరికి 55,000 రూపాయల దాకా పెడతారు. ఇవి జస్ట్ నామకే వాస్తు లాంచెస్ అని చెప్పొచ్చు, పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన పర్లేదు, ఎందుకంటే అసలు అప్గ్రేడ్స్ లేవు. 14 సిరీస్ కి 15 సిరీస్ కి పెద్ద తేడా ఏమి ఉండదు. నెక్స్ట్ Xiaomi 17 సిరీస్. ఇవి ఖచ్చితంగా డిసెంబర్ లో వస్తాయని చెప్పలేం, కానీ డిసెంబర్ లో కానీ జనవరిలో కానీ ఖచ్చితంగా రావాల్సిందే. మోస్ట్ ప్రాబబ్లీ జనవరిలో వీళ్ళు లాంచ్ చేయొచ్చు, కాకపోతే ఈ సంవత్సరం ఫ్లాగ్షిప్ లాంచెస్ అన్ని ముందుకు వచ్చేస్తున్నాయి కాబట్టి చెప్పలేం. అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళు డిసెంబర్ లో తెచ్చినా కానీ తేవచ్చు. మొత్తం దీనిలో 3 ఫోన్స్ ఉంటాయి, Xiaomi 17, 17 Pro అండ్ 17 Pro Max. వీటి గురించి మీకు తెలిసిందే, Pro అండ్ Pro Max లో వెనకాల డిస్ప్లే ఉంటుంది. ఇవి సేమ్ ఐఫోన్ 17 Pro కి ఐఫోన్ 17 Pro Max కి డిటో మోడల్ లాగా. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ కెమెరా మాడ్యూల్ కాపీ కొడుతూ అక్కడ వీళ్ళు ఒక సెకండరీ డిస్ప్లే ఇచ్చి వీటికి కాంపిటీషన్ లాగా తీసుకొని వచ్చారు. మరి ఇండియాలో ఇవి ఎంతవరకు క్లిక్ అవుతాయి చూడాలి. ఈ 3 ఫోన్స్ కూడా 88 Gen 5 ప్రాసెసర్ తోటి వస్తాయి. Xiaomi 17, 17 Pro, 17 Pro Max 3 అదే ప్రాసెసర్ తోటి వస్తాయి. మూడిట్లో కెమెరాకి లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది. ఇందులో 17 Pro Max లో 6.9 inch 2K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ జూమ్ కెమెరా, 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 10x వరకు లాస్లెస్ జూమ్ చేయొచ్చు, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ బ్యాటరీ Pro Max లో 7500 mAh బ్యాటరీ ఉంటుంది, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రో లో వచ్చేసరికి సేమ్ ఐఫోన్ 17 Pro Max 17 Pro లాగే డిస్ప్లే సైజు బ్యాటరీ సైజ్ మాత్రం తగ్గుతుంది, కానీ ఇంటర్నల్ స్పెక్స్ కెమెరా కానీ మిగతా అన్ని సేమ్ ఉంటాయి. ఇది డిస్ప్లే 6.3 inch డిస్ప్లే, ఇది కూడా 2K LTPO AMOLED ప్యానెల్. నెక్స్ట్ బ్యాటరీ 6300 mAh బ్యాటరీ ఉంటుంది, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఫోన్స్ దాదాపు 17 Pro 1,00,000 రూపాయలు, 17 Pro Max 1,10,000 అంతవరకు పెట్టొచ్చాము. అంత ప్రైజెస్ పెట్టి కూడా ఈ ఫోన్స్ కొనడానికి ఎవరు అంత విల్లింగ్ గా ఉండరు. మేబీ ఆ సెకండరీ డిస్ప్లే కావాలి అనుకున్న వాళ్ళు తప్ప షామీకి అంత ప్రైస్ ఎవరు పెట్టరని నా ఒపీనియన్. మరి అంతకు మించి వీళ్ళు ఎక్కువ ప్రైజెస్ పెడతారేమో మనం చెప్పలేం, బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి 1,00,000 రూపాయలు అండ్ 1,10,000 రూపాయలు. ఆ తర్వాత Xiaomi 17, ఇది కాంపాక్ట్ ఫోన్. Xiaomi 15 కి సక్సెస్ లాగా తీసుకొని వస్తారు. దీని ప్రైస్ 60 నుంచి 65,000 రూపాయలు ఉంటుంది. దీంట్లో కూడా 88 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే కూడా 6.3 inch 2K LTPO AMOLED ప్యానెల్ ఉంటుంది, పెద్ద ఫోన్స్ లాగే ఉంటుంది డిస్ప్లే కూడా, కాకపోతే కెమెరా కొద్దిగా తగ్గుతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనికి కూడా కెమెరా, లెన్స్ కి లైకా పార్ట్నర్షిప్ అన్ని ఉంటాయి, కాకపోతే ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఈ 3 ఫోన్స్ లో కొద్దిగా సెన్సిబుల్ చాయిస్ చేసేదంటే ఈ Xiaomi 17 అనే చెప్పాలి. ఈ 17 Pro అయినా 17 Pro Max అయినా డిస్ప్లేలో అవి ఇచ్చారు, కానీ 1,00,000 రూపాయలు Xiaomiకి ఎవరు బెటర్ అన్న ఒపీనియన్. సో అదే ఒక 60-65,000 రూపాయలు అనుకోండి. లాస్ట్ టైం Xiaomi 15 కొద్దిగా హిట్ అయినట్టు Xiaomi 17 కూడా కొద్దిగా హిట్ అయింది, కొద్దిగా సెన్సిబుల్ చాయిస్ అయింది. మిగిలిన రెండు ఎవరు దాదాపు ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ ఇంకా కొద్దిగా బడ్జెట్ లాంచెస్ లోకి వెళ్ళామంటే ఫ్లిప్కార్ట్ లో ఆల్రెడీ రియల్మీ ఒక బ్యానర్ రిలీజ్ చేసింది. రియల్మీ P4X అని ఒక కొత్త ఫోన్ రాబోతుంది. దీనిలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది, Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ రియల్మీ ప్రతి బడ్జెట్ ఫోన్ IP రేటింగ్ కూడా తెస్తుంది. దీంట్లో కూడా IP68, 69 రేటింగ్ ఉంటుంది. మేబీ ఈ ఫోన్ ప్రైస్ ఒక 14-15,000 రూపాయల దాకా పట్టచ్చు. ఆ తర్వాత నథింగ్ ఫోన్ 3A లైట్, ఇది ఎప్పటి నుంచో లీక్స్ లో కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ ఫోన్ ని లాంచ్ చేస్తే ఈ మంత్ లో లాంచ్ చేయొచ్చు. ఇది సేమ్ CMF ఫోన్ 2 Pro ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాంటి స్పెక్స్ తోటి వస్తుంది. Dimensity 7400 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, సేమ్ CMF ఫోన్ 2 Pro నే, కాకపోతే నథింగ్ బ్రాండ్ లో వస్తుంది. అండ్ వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ ఉంది కదా నథింగ్ ఫోన్ 3, దాని కెమెరా మాడ్యూల్ ఇన్స్పైర్ అయ్యి దీనికి ఒక కెమెరా మాడ్యూల్ తగిలించారు. సో అట్లా అన్సిమెట్రికల్ డిజైన్ లో వస్తుంది. ఇది దాదాపు ఒక 17-18,000 రూపాయలు పెట్టచ్చు. మేబీ వస్తే డిసెంబర్ లో ఈ ఫోన్ మనం చూడొచ్చు ఇండియాలో. నెక్స్ట్ Redmi Note 15 సిరీస్. ఇవి దాదాపు డిసెంబర్ లో లాంచ్ కాకపోవచ్చు, జనవరి వరకు వీటి లాంచ్ కి టైం పట్టచ్చు. ఇందులో Note 15 Pro లో Dimensity 7400 ప్రాసెసర్ యూస్ చేస్తారు. దీని ప్రైస్ 25,000 రూపాయలు పైన పెడతారు. Note 15 Pro Plus లో Snapdragon 7S Gen 4 ప్రాసెసర్ యూస్ చేస్తారు. దీని ప్రైస్ 30-32,000 రూపాయల దాకా పెడతారు. ఇవి జస్ట్ నామకే వాస్తు లాంచెస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం Note 12 సిరీస్ నుంచి చూస్తున్నాం చాలా ఎక్కువ ప్రైస్ పెట్టేస్తున్నారు. ఆఫ్లైన్ సిరీస్ ఫోన్స్ లాగా తెస్తున్నారు. ఎవరు ఈ ఫోన్స్ ని సరిగ్గా కొనటం కూడా లేదు. సో ఇవి మ్యాక్స్ డిసెంబర్ లో కాదు జనవరిలో లాంచ్ కావచ్చు. అండ్ గ్లోబల్ లాంచెస్ కొన్ని ఉన్నాయి. డిసెంబర్ 26వ తారీఖు పోకో F8 సిరీస్ లాంచ్ అవుతున్నాయి గ్లోబల్ గా. ఇవి ఇండియాకి రావడానికి కొద్దిగా టైం పట్టింది. మేబీ జనవరి ఆర్ ఫిబ్రవరి వరకు కూడా టైం పట్టొచ్చు. అండ్ ఈసారి Samsung S26 సిరీస్ కూడా కొద్దిగా లేట్ అవుతుంది. జనవరి కాదు ఈసారి ఫిబ్రవరి వరకు అది కూడా టైం పట్టొచ్చు. సో ఇది ఓవరాల్ గా డిసెంబర్ లో లాంచ్
లాంచ్ కాబోయే మొబైల్స్ గురించి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చాను. మీరేమనుకుంటున్నారో డిసెంబర్లో లాంచ్ కాబోయే మొబైల్స్ గురించి కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. వీడియోలో వర్త్ ఉంది అనిపిస్తే కొద్దిగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పక్కన హైప్ పాయింట్స్ ఉంటాయి, వీలైతే హైప్ పాయింట్స్ ఇవ్వండి. అండ్ చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కొద్దిగా లైక్ చేయండి. మనకి వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ లైక్స్ కౌంట్ కొద్దిగా డిప్ అవుతుంది. సో ఎక్కువ లైక్ చేశారంటే వీడియోని కొత్త వాళ్ళకి కూడా యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.